నమస్కారం, నేను పవన్ శాస్త్రి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు వీడియోలో ధనుర్మాసంలో విశేషంగా శ్రీనివాస కళ్యాణం ఎలా చేసుకోవచ్చు తెలుసుకున్నాము. ఈ వీడియోలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి తెలుసుకుందామండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో సూర్య సంక్రమణాన్ని విశేషంగా చెబుతూ సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే సందర్భంలో స్వామి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. అలాగా ఈ రాబోయేటువంటి సంక్రమణం ధను సంక్రమణం ఉంటుంది, అంటే డిసెంబరు 16 తేదీలలో ఉంటుంది, 15, 16 తేదీలలో ఉంటుంది. అలాగే మకర సంక్రమణం 15, 16 తేదీలలో ఉండబోతుంది. కాబట్టి ఈ మధ్యలో కూడా విశేషంగా ధనుర్మాసంలో వైష్ణవారాధన చేస్తారు. అందుకని శ్రీనివాస కళ్యాణము అంత విశేషంగా అంత భారీగా పెద్దగా చేసుకోలేని వారు, సమయం లేనివారు, బడ్జెట్ లేనివారు చక్కగా ఓ 2 గంటలు 3 గంటల కార్యక్రమం శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథ ఏర్పాటు చేసుకోవచ్చు ఇంటిలో. కాబట్టి మనకు ఈ ధనుర్మాసంలో మొత్తంగా 4 శనివారములు, 4 ఆదివారములు ఉన్నాయండి, 2 ఏకాదశులు ఉన్నాయి. అదేవిధంగా విశేషమైనటువంటి స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు విశేషంగా స్వామివారి వ్రతం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సమయాలు. ఈ విధంగా మీరు ఈ ధనుర్మాసంలో స్వామి యొక్క వ్రతాన్ని చేసి శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేయలేనటువంటి సందర్భంలో, అంత వెసులుబాటు లేనివారు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఓ రోజు ఉపవాసం ఉండి సాయంకాలం శనివారం లేదా ఆదివారం ఏకాదశి రోజు లేదా స్వామివారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు ఆ రోజు ఉపవాసం ఉండి మీరు సాయంకాలము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు. అదేవిధంగా మీతో పాటుగా ఇంకా ఎవరైనా భక్తులు అందుబాటులో ఉంటే వాళ్ళను కూడా పిలిచి వాళ్ళకి కాస్తంత బొట్టు తాంబూలం ఇచ్చుకొని ఆ పారాయణ జరిపించుకోవచ్చు. ఈ విధంగా ధనుర్మాసంలో విశేషంగా స్వామి యొక్క ఆరాధన చేసి ఆ పరంధాముడు జగన్నాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. నమస్కారం.